వెల్కమ్ టు స్ట్రావనిస్ మీడియా. కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు, గూడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు మాత్రం కేవలం 10 వాహనాలు, 500 మంది కార్యకర్తలు, నాయకులకు మాత్రమే అనుమతిచ్చారు. అలాగే జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. దీంతో పోలీసులతో పలుచోట్ల వైసీపీ నేతలు వాగ్వాదాలకు దిగారు. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా తాము విధించిన ఆంక్షలు ఉల్లంఘించరాదని పోలీసులు పలుచోట్ల పోస్టర్లు కూడా అతికించారు. ఎక్కడికక్కడ భారీగా జనం రాకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగానే జగన్ టూర్ ముగిసింది. కానీ పోలీసులు మాత్రం ఆంక్షల ఉల్లంఘన, ఇతర కారణాలతో వైసీపీ నేతలకు షాకులిస్తున్నారు. జగన్ కాన్వాయ్లో 3 వాహనాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో వైసీపీ నేతలే స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా పామరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, ఇతర నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నిబంధనలు అతిక్రమించారని వీరిపై కేసులు నమోదయ్యాయి. విధులకు ఆటంకం కలిగించారంటూ పమిడిముక్కల పోలీసులు కేసు పెట్టారు. గోపువానిపాలెం వద్ద ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని సీఐ చిట్టిబాబు కోరిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే అనిల్, ఇతర వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. డ్రోన్ విజువల్స్ ద్వారా గుర్తించి మిగతా వారిపైన కేసులు పెడతామని కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు. జగన్ టూర్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. డీజేలు పెట్టకూడదని, బైక్ ర్యాలీలు చేయవద్దని ముందుగానే హెచ్చరించారు. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రైతుల్ని కలిసేందుకు వెళ్తుంటే ఈ ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. పెనమలూరు నుంచే జగన్ ర్యాలీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని పోలీసులు గుర్తించారు. భారీగా ట్రాఫిక్ జామ్ జరగడానికి వైసీపీ శ్రేణులే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.